వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విజయవాడలో సాయి కృష్ణ మరణంపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. సాయి కృష్ణ మరణం పైన వారి కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గడం లేదు. సిఐ నాగరాజు, కానిస్టేబుల్స్ పైన తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. కూటమి నాయకులపైన సాయి కృష్ణ మామయ్య విమర్శలు గుప్పించారు. ప్రశ్నిస్తే రాజకీయ రంగు అంటగడతారా అంటూ ప్రశ్నించారు. తామంతా జనసేన కార్యకర్తలమేనని, అయితే ఎన్నికల్లో కూటమి జెండాలు మోసామంటూ కూడా సాయి కృష్ణ మామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో ప్రశ్నించేటువంటి నాయకుడే లేడా అంటూ కన్నీరు మున్నీరుగా విలిపించారు. సాయి కృష్ణ మృతికి కారణమైనటువంటి సిఐ నాగరాజ్ తో పాటుగా పోలీసులపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. రాజీ కోసం తమ ఇంటికి జనసేన నేతలు రావడం పైన సాయి కృష్ణ మామయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం సాయి కృష్ణ బూడిదైనా ఇవ్వాలని, లేకపోతే న్యాయం చేయాలంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. చేసిందంతా చేసి తమకేమీ తెలియనట్లుగా మాట్లాడుతున్నారంటూ కూడా ఎద్దేవా చేశారు. మరోవైపు కనీసం తన కుమారుడు ఏ విధంగా ఉన్నాడో ఆచూకన్నా చెప్పాలని, ఒకవేళ అతను మరణించి అతన్ని చంపేసి ఉంటే మాత్రం అతని బూడిదైనా ఇవ్వండి అంటూ కూడా ఆమె కన్నీరు మున్నీరుగా విలిపించారు. మరోవైపు గుండెలు బాదుకుంటూ కూడా తనకు జరిగినటువంటి అన్యాయం ఇంకెవరికి జరగకూడదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. సాయి కృష్ణ మేనమామ కృష్ణలంక పోలీసులపై మాత్రం సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. సిఐ నాగరాజ్ తో పాటుగా స్టేషన్ సిబ్బంది కలిసి సాయి కృష్ణను చంపేశారు, లాకప్ లోనే ఆయన చంపేశారు అనేటువంటి కామెంట్స్ ను కూడా చేశారు. ప్రధానంగా అశోక్, అదేవిధంగా బాబురావు, సుబ్రహ్మణ్యం వీరిని సస్పెండ్ చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. సస్పెండ్ చేయడం అంటే విఆర్ కు పంపడమా అంటూ కూడా వారు ప్రశ్నించారు. వ్యక్తిగత మిస్సింగ్ పైన కనీసం బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం పోలీసులకు లేదా అంటూ కూడా వారు క్వశ్చన్ చేశారు. అయితే సాయి కృష్ణ ఇష్యూ పైన వారి కుటుంబ సభ్యులు మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గేటువంటి అవకాశం అయితే కనబడట్లేదు. జనసేన జెండాలను తాము కూడా మోసామని, మరి ముఖ్యంగా కూటమికి ఓట్లు వేసేటువంటి రీతిలో తాము కూడా ప్రయత్నాలు చేశామని, ఇప్పుడు రాజీ కోసం జనసేన నేతలు తమ ఇంటికి రావడం పైన వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాటిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. సాయి కృష్ణ మృతికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలంటూ కూడా వారి కుటుంబం డిమాండ్ చేస్తుంది. ఒకవేళ చంపేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా వారు ప్రయత్నాలు చేస్తూ డిమాండ్ చేస్తూనే తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. సాయి కృష్ణ వ్యవహారం కేవలం విజయవాడలో మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఇష్యూ పైన వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, హోమ్ మినిస్టర్ అనిత గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మేము పనిచేసింది జనసేనకి, మేము పనిచేసింది లోకేష్ గారికి. మమ్మల్ని ప్రశ్నించమంది జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మా దగ్గరికి రాజీకి వచ్చింది, మమ్మల్ని ఒప్పిస్తానికి, మమ్మల్ని బెదిరిస్తానికి, మా ఇంట్లో వాళ్ళని బెదిరిస్తానికి, ఆడపిల్లలను బెదిరిస్తానికి వచ్చింది జనసేన నాయకుడు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి అమ్మిశెట్టి వాసు. ఈ ముఖంగా చెప్తున్నాం, మేము భయపడే వాళ్ళం కాదు. రాధారంగ మిత్రమండలకి, కొల్లకొండ శివాజీ గారికి, నరహరిశెట్టి నరసింహరావు గారికి, అంబటి రాంబాబు గారికి, మరియు లోకేష్ గారికి, అవినాష్ గారికి, దేవినేని అవినాష్ గారికి, మల్లాది విష్ణు గారికి, వీళ్ళందరితో పాటు చెన్నుపాటి శ్రీను గారితో పాటు ఈ విజయవాడ సిటీలో, నగరంలో ఉన్న అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీలు మాకు సపోర్ట్ గా నిలిచాయి. మాకు కులం లేదు, మాకు మతం లేదు. మా ఫ్యామిలీలో ఒక అక్కకి అన్యాయం జరిగి ఆడబిడ్డ అలా ఏడుస్తుంటే కళ్ళ నీళ్ళ పెట్టని పోలీసు లేడు. మేము పోలీసు వ్యవస్థను మొత్తాన్ని విమర్శించట్లా, మేము ఒక్క విమర్శించేది 6 టౌన్ సిఐ నాగరాజుని, ఆ 6 టౌన్ లో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ ని, ఆ 6 టౌన్ పరివారం మొత్తాన్ని విమర్శిస్తున్నాం. పోలీసులు అంటే ఇంటికి పెద్ద పాత్ర పోషించాలే తప్ప ఏ పోలీసు కూడా చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని మనిషిని తీసుకొచ్చి చిత్రహింసలు గురి చేసి, హత్య చేసి, నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్లి దహనం చేసి, వాళ్ళ ఇష్టానుసారంగా అతికలు కూడా ఇవ్వకుండా బేరసారాలకి దిగుతూ, రాజకీయాలకి, రౌడీయిజాలకి పాల్పడుతూ, మా ఓడు రౌడీ అంటున్నారు, మా ఓడి మీద కేసులు ఉన్నాయంటున్నారు. నిజంగా కేసులు కనుక చెయ్యాలి అనుకుంటే మేము ఇంతమంది ఉండి కూడా ఒక్కల నాయకుడితో ఫోన్ చేపించామేమో మీరు కనుక్కోండి. పవన్ కళ్యాణ్ గారు మనందరికీ ఏం చెప్పారు? రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరగమన్నా ప్రశ్నించమని చెప్పారు కదా. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు మీరు ఏం ప్రశ్నించారు? ఎంతగా బేరం కుదుర్చుకున్నారు? ఏ కారులో నాగరాజు గారిని ఎక్కించుకొని తిరిగారు? ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళారు? మాకు జరిగిన న్యాయం ఏంటి? ఆడబిడ్డ ఏడుస్తుంది, సమాధానం చెప్పండి. ఇప్పుడు కూడా సమాధానం చెప్పకుండా కులాలకి, మతాలకి రంగు పొందుతున్నారు కదా. అదే మందకృష్ణ మాదిక్ గారు లాంటి కమ్యూనిటీకి జరిగితే మీరు అడగరా? వాళ్ళు రారా? వాళ్ళకి సమాధానం మీరు చెప్పరా? రాస్తారోకోలు, రోడ్లు, ధర్నాలు ఇవన్నీ చేస్తే మీరు అప్పుడు వాళ్ళని సస్పెండ్ చేయరా? స్టేషన్ మొత్తాన్ని సస్పెండ్ చేయాలి.
ఒక దళితుడికి అన్యాయం జరిగితే డ్రైవర్ సుబ్రహ్మణ్యం గురించి అంత ధర్నా చేశారే, ఒక కోడికత్తికి జరిగితే అంత అన్యాయం జరిగిందని అల్లరి చేశారే, ఒక అమర్నాథ్కి జరిగితే అడిగారే. ఇతని మీద 4 కేసులు ఉన్న మాట వాస్తవం, కొన్ని కేసుల్లో నిందితుడుగా ఉన్న మాట వాస్తవం. అయినంత మాత్రాన తీసుకొచ్చి కాచి పూడి చేసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు? డీజీపీ గారు ప్రశ్నించరా? హోమ్ మినిస్టర్ గారు అడగరా? ఇంతకన్నా అన్యాయం ఏదన్నా ఉందా ఈ రాష్ట్రంలో? అడిగేవాళ్ళు లేకపోతే చెప్పేవాడు చెప్పడంటారు. ఇదేనా పోలీసు వ్యవస్థ జరుగుతున్న తీరు? సస్పెండ్ చేయటం అంటే వీఆర్కి పంపిస్తామా? స్టేషన్ మొత్తం మీద ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత మీకు లేదా? ఏమనుకుంటున్నారు? ప్రశ్నించమన్నారు పవన్ కళ్యాణ్ గారు. మేము కాపు నాయకులు, అంబటి రాంబాబు గారు కాపు నాయకులే. మా నాయకులందరూ కూడా మాకు సపోర్ట్ గా వచ్చిన వాళ్ళే, కానీ పార్టీ మేము వ్యతిరేకం, మేము వైసీపీకి వ్యతిరేకం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, మేము లోకేష్ గారితో ప్రయాణం చేశాం, చంద్రబాబు గారు అంటే అభిమానం. మా నాయకుడు, మా నేత నాదెండ్ల మనోహర్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు తప్ప. ఇప్పుడు కూడా చెప్తున్నాం, మా ఫ్యామిలీ మొత్తానికి ఉన్న సభ్యత్వాలతో సహా చూపిస్తాం. చూడండి, మేమేం తప్పు చేసాం. మా అక్కకి అన్యాయం జరిగింది, తమ్ముడిగా మేము వచ్చి అడగకూడదా? మీరు మా దగ్గరికే బేరాలు వచ్చారంటే రిక్షా తొక్కుకునేవాడికి, ఆటో తోలుకునేవాడికి, రోజువారీ కూలి పని చేసుకునేవాడికి ఎవరు వచ్చి ప్రశ్నిస్తారు? పవన్ కళ్యాణ్ గారు మీరు లేరు, మీరు ఢిల్లీలో ఉన్నారు. మిమ్మల్ని కలవాలంటే కొన్ని కుక్కలు ఆపేస్తున్నాయి. కుక్కలకి ఇన్ఛార్జ్ పదవులు ఇచ్చి జనం మీదకి వదిలి పంచాయతీలకు వదిలితే సామాన్యుడు ఎలా బతుకుతాడు? మీరు అడిగారు కదా, విజయవాడలో ప్రశ్నించే నాయకుడే లేరా? సామాన్యులు పనికిరారా? సామాన్యులకి న్యాయం జరగదా? ఇదేనా మన ప్రభుత్వం చేస్తుంది? చెప్పండి సార్, మాకు న్యాయం కావాలి. మాకు సిఐ నాగరాజుతో పాటు స్టేషన్ లో ఉన్న అశోక్ గాని, బాబురావు గాని, డ్రైవర్ సుబ్రహ్మణ్యం గాని A to Z మా వాడిని చంపింది నిజం కాదా? ఎదురుకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళింది నిజం కాదా? తీసుకెళ్లి బాత్రూమ్ వేసింది నిజం కాదా? తీసుకెళ్లి దానం చేసింది నిజం కాదా? అడిగేవాడు లేకపోతే ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తిస్తాడు. ఎవడో ఒకడు బయటికి రావాలి. మాకు రాధారంగ మిత్రమండలి అండగా నిలిస్తే, అంబటి రాంబాబు అండగా నిలిస్తే, దేవినేని అవినాష్ అండగా నిలిస్తే, మల్లాది విష్ణు అవినాష్ వీళ్ళందరూ అండగా నిలిస్తే వాళ్ళ పార్టీ కేసు మమ్మల్ని అంటగడతారా? ఇప్పుడు చెప్పండి, మేము ఏ పార్టీ? మా అక్క ఏ పార్టీ? మా అక్కకి జరిగే న్యాయం ఏ నాయకుడు వచ్చి న్యాయం చేస్తాడు? అదే కనుక మీరు ఫస్ట్ వచ్చి ఆ సీఐని ఇష్టం వచ్చినట్టు తిట్టి రోడ్డుకి లాగి సస్పెండ్ చేపిస్తే మేము ఈ రోజు రోడ్డు ఎక్కాల్సిన పని ఉండదు కదా సార్. మాకు జరిగిన న్యాయం ఏంటి? మా అక్క ఏడుపుకి ఎవరు కారణం? మేమేమి చేయలేక చేతులు గాజులు తడుకొని కూర్చోరా? ఇదే పోలీసు వారిని అడుగుతున్నాం మేము. మీకు పిల్లలు లేరా? మీకు కష్టాలు లేవా? మేము పోలీసులు